వెల్కమ్ టు ఆర్కేవి నైట్ న్యూస్. ఎడపల్లి స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇటీవల పలువురు ప్రజా ప్రతినిధులు తమ పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఘనంగా సన్మానించడం జరిగిందని ఎడపల్లి స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజలింగం అన్నారు. సామాజిక కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క స్థానిక ఉద్యోగుల సంఘం అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి నిరూపించి దినదినాభివృద్ధి చెందుతూ ఎడపల్లి మండలంలోనే ఒక పేరెన్నికగా వచ్చినటువంటి ఈ యొక్క సంఘానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఒక వ్యక్తి తలుచుకుంటే తనకున్నటువంటి ఆలోచన విధానంతో వ్యవస్థని మార్పు తీసుకురావచ్చు, వ్యవస్థలో చైతన్యం తీసుకురావచ్చు, తద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడేటువంటి పరిస్థితి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానం ద్వారా ఏర్పడుతుంది. ఒక వ్యక్తే ప్రజల్ని చైతన్యం చేయగలుగుతాడు. మనం చరిత్రలో చాలా చూసినాం, మహాత్మా గాంధీని చూసినాం, నెహ్రూని చూసినాం, చాలామంది మహానుభావుల్ని మరి స్వతంత్ర పోరాటంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసి 200 సంవత్సరాలు ఏలినటువంటి బ్రిటిష్ వారిని మరి ఇక్కడ నుంచి పరాలవలే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సఫలీకృతమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం యొక్క ప్రభావమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం అనేది చెప్పుకోక తప్పదు. ఈరోజు 78 మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే మరి ఆనాడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం నుంచి పుట్టినటువంటి పరిస్థితే ఈరోజు స్వాతంత్రం వచ్చిందనే మాటని మర్చిపోదు. అదేవిధంగా ఒక వ్యక్తి తలుచుకుంటే సమాజం మార్పు చెందుతుంది. అందుకు ఎవరో ఒకరు అంకురార్పణ చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. అంకురార్పణ చేసే సందర్భంలో తనకున్న శక్తియుక్తుల్ని, తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని నలుగురు పోగు చేసి తన ఉన్న పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రభావితం చేసి తన యొక్క ఆలోచన విధానాన్ని సమాజం మీద తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ సమాజం ప్రభావితవంతమయ్యి చైతన్యవంతమయ్యి చాలా అభివృద్ధి చెందేటువంటి మార్గంలో పయనిస్తుందనే మాట ఈ సందర్భంగా చెప్పారు. అదేవిధంగా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజలింగం గారు, ఆయనకు నాకు దాదాపుగా 72 సంవత్సరాలు, 72వ సంవత్సరం నుంచి కూడా నాకు ఉన్నటువంటి పరిచయం. అంటే చాలామంది ఇక్కడ పుట్టి ఉండకపోవచ్చు. దాదాపుగా 50 సంవత్సరాలుగా మాకు ఉన్నటువంటి అనుబంధం. ఆ రోజు ఆయన ఉద్యోగం లేనప్పుడు కూడా 84లో ఆయనకు ఉద్యోగం వచ్చింది. అంతకుముందే 83 అనుకుంటా 83 డిఎస్సి ద్వారా ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి సందర్భంలో నిర్వహించినటువంటి డిఎస్సి ద్వారా 398 స్కేల్తో వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగం అది. అప్పటికైనా ఇంటర్మీడియట్ చేసి ప్రైవేటు సెక్టార్లో మరి డిగ్రీ పూర్తి చేసి బిఎడ్ అమరావతిలో చేసి ఎన్నో కష్టాలు పడి మరి పై చదువులు చదువుకొని ఉద్యోగం సంపాదించినటువంటి సందర్భము. అంతకుముందు మీకు ఒక ఎవరికి తెలియనటువంటి వ్యవహారం ఏంటంటే ఆయన ఇక్కడ గ్రామంలో ఉండి NTR కల్చరల్ అసోసియేషన్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో మరి లలిత కళాధోరణాన్ని హైదరాబాద్కి అటాచ్ చేసి ఒక సంస్థని ఆ సంస్థ ద్వారా వచ్చినటువంటి 20-30 వేలు ఒక ప్రోగ్రాంకి ఇస్తే ఈ ప్రాంతంలో ఒక కళల్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్ని, నాటకాలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని NTR అసోసియేషన్ ద్వారా మరి దోరికరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఆ రోజు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానంతో మరి ఒక గ్రామంలో ఒక కళాత్మకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ రోజుల్లో ఏమీ లేనటువంటి సందర్భాల్లో 10-20 వేలతో కార్యక్రమాలు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నట్టు. ఈరోజు ₹1,00,000 పెట్టిన అలాంటి కార్యక్రమాలు చేయటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసి ఆయన ఆ రోజు నుంచి కూడా ఒక క్రియేటివ్ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి అయినా కూడా మనలో కూడా ఆ క్రియేటివిటీ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం అధైర్యపడకుండా ఈ సమాజానికి మనం ఏం చేయగలుగుతాం, మనకు ఉన్నటువంటి స్కిల్ని ఏ రకంగా ఈ సమాజ అభివృద్ధికి నలుగురిని పోగు చేసుకొని మనం వాళ్ళకు ఈ యొక్క అంకితం చేయగలుగుతాం మన ఆలోచన విధానం అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం ఎప్పుడైతే మదనం చేసుకుంటామో అప్పుడే మనకు ఉన్నటువంటి ఆలోచన విధానం, మన యొక్క స్కిల్ సమాజానికి ఉపయోగపడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీరుగా గుర్తించండి, మీరు ప్రయత్నం చేయండి.
తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి సమాజం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క శ్రేయోభిలాషులు మీ ఆలోచన విధానాన్ని పసిగట్టేటువంటి చాలామంది వ్యక్తులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. తప్పనిసరిగా మీ యొక్క స్కిల్ని ఈ సమాజానికి ఉపయోగపడే మార్గంలో మీకు మార్గదర్శనం చేస్తారు, అన్ని రకాలుగా చేయుతనిస్తారు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తప్పనిసరిగా మనం అందరం కూడా ఏదో ఒక రంగంలో మనం రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మరి ప్రజాప్రతినిధులుగా చాలామందిని గెలిచాం, ఓడిపోతాం. నా దృష్టిలో గెలుపు ఒక మెట్టు అయితే అభివృద్ధికి, ఓటమి అనేది 2 మెట్లు అనే మాట ఈ సందర్భంగా చెప్పకూడదు. ఓడిపోయినటువంటి వ్యక్తి ఎలాగే తిరిగి గెలవాలనే ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతాడు. గెలిచినటువంటి వ్యక్తి నేను గెలిపిపోయినా ఎప్పుడు పొంగిపోవు, ఓడిపోయినా అంత మాత్రాన బాధపడి పోతే మనం వెనుకనే అభివృద్ధిలోనే మనం వెనుకైపోతాం. కాబట్టి దయచేసి ప్రతిదీ కూడా మనం ఎందుకు ఓడిపోయామని చెప్పేసి మదనం చేసుకోవాలా. గతంలో మనం పదవిలో ఉండి కూడా ఓటమికి చెందడానికి గల కారణాలు ఏందో మనం మననం చేసుకోవాలా. తిరిగి ముందు మళ్ళీ మనం ప్రయత్నం చేయాలా ఎప్పటికప్పుడు. మరి ఈ సమాజానికి మనం ఏం పొరపాట్లు చేసినాం, తిరిగి మనకి ఏం ఇబ్బందులు వస్తున్నాయి, మళ్ళీ ఏం చేస్తే మనం గెలుపుబాటలో ముందుకు వెళ్ళగలుగుతాం, ఈ సమాజానికి ఏం సేవ చేయగలుగుతాం, మనకున్నటువంటి ఆలోచన విధానం ఏంది. ఒక సర్పంచ్ కానీ, ఒక వార్డు మెంబర్ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ ఎవరైనా కూడా తనకున్న పరిధిలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా వెంటనే వేయద్దు. తప్పనిసరిగా మనకున్న శక్తియుక్తుల్ని కూడా కట్టుకొని మన శ్రేయోభిలాషుల్ని, మన విమర్శకుల్ని కూడా వాళ్ళు చేసేటువంటి సద్విమర్శల్ని కూడా మనం ఆకలింపు చేసుకొని ముందుకు పోయి ప్రజాప్రతినిధులుగా ముందుకు పోయినట్టయితేనే మనం ఏదైతే ఆలోచన విధానంతో సేవ చేయాలనే దృక్పథంతో మనం పోటీ చేసి నెగ్గుతామో ఆ పదవికి అన్నీ తేవాలి అంటే ఖచ్చితంగా మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో ఖచ్చితంగా కృషి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందనే మాట ఈ సందర్భంగా చెప్పడం తప్పదు. ఈరోజు చాలామందికి అందరి పదవులు పోయినంత మాత్రం బాధపడాల్సిన అవసరం, ఇంకా తిరిగి పదవులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం గతంలో చేసిన పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోండి. తప్పనిసరిగా ప్రతి వ్యక్తిలో ధైర్యం ఉంటుంది, ప్రతి వ్యక్తిలో స్కిల్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఏమి చేస్తే ఈ గ్రామానికి కానీ, సమాజానికి కానీ, మనకున్నటువంటి మన తల్లిదండ్రులకు కానీ, కుటుంబం కానీ ఏ రకమైనట్టు మనం సహాయం చేయగలుగుతాం అనేది ఎప్పటికప్పుడు మదనం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మంచి సూచన చేస్తూ ఈ యొక్క స్థానిక సంఘ సభ్యులందరినీ కూడా, ఉద్యోగ సంఘాలందరినీ కూడా పేరును అభినందిస్తాము. చాలా, ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడు ఒక సంఘం ఏర్పడి తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి సమాజానికి మరి సేవ చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ సాలరీలు చాలా సరిపోవు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకోవడానికి వాళ్ళకి వచ్చే 50-60 వేలు, నెలకు ఒక 70-80 వేలు ఖర్చు అయ్యే పరిస్థితి, అప్పుల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘాన్ని నడపడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి మాట. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మీ వెంట మేమున్నామనటానికి తప్పనిసరిగా మేము మీకు తప్పకుండా సహకరిస్తాం. ఈ యొక్క ఉద్యోగ సంఘం ఏదైతే కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తారో తప్పనిసరిగా ఇందాక మీరు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలతో మేము ఏకీభవిస్తూ తప్పకుండా మీకు వెన్నంటి ఉంటాం. ఆర్థికంగా కానీ, శ్రామికంగా కానీ, ఏ రకంగా అయినా మానసికంగా కానీ మీకు సహకరించడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఈ మధ్యలో ఒక 10 రోజుల క్రితం మన గ్రామంలో మహేష్ అనే పిల్లగాడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ డ్రైవర్ అనారోగ్య పాలైపోయి ఆర్థిక స్తోమత లేక మరి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, మరి అతనికి ఆరోగ్యశ్రీ వర్తించదు అనే ఒక పరిస్థితి వచ్చినప్పుడు మరి అతనికి 4 లక్షల రూపాయలు డాక్టర్లు ఖర్చు అవుతుందనే మాట చెప్పినప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పోగైపోయి మరి ఆ వ్యక్తికి దాదాపు ఎడపల్లి గ్రామంలో 4 లక్షల రూపాయలు మరి పోగు చేసి ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి ఆరోగ్యాన్ని కాపాడినంటే ఈరోజు కూడా చాలా మందిలో చైతన్యం ఉంది, మానవత్వం ఉంది. మనం ఏ మంచి కార్యక్రమం తీసుకున్నా మనం సహకరించడానికి గ్రామస్తులు కానీ, మన శ్రేయోభిలాషులు కానీ, పెద్ద మనుషులు ఎవరైనా కూడా ముందుకు వస్తారన్న మాట మనం మరవద్దు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ గ్రామానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో కానీ, మన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ, ఎవరైనా పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కానీ ఎవరు ముందుకొచ్చి మరి వాళ్ళకి సాయం చేసేటువంటి పరిస్థితి కల్పించుకుంటారో వాళ్ళకి తప్పకుండా వెన్నంటిగా ఉండి వాళ్ళకు మనం ముందుండి ప్రోత్సహించే ప్రయత్నం మేము కూడా తప్పకుండా చేస్తామని ఈ మాట సందర్భంగా చేస్తూ
అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మొన్న ఈ మధ్య అది ఏదైతే ఆ 4 లక్షలు పోగేసి ఆ పిల్లగాడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ఆ యువకుల్ని అందరినీ కూడా పేరు పేరున కూడా అభినందిస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు మనలో మనం కూడా చేయవచ్చు. చేయడానికి మనం అందరం కూడా ఒక ఆలోచన విధానం కావాలి. ఒక తోటి వ్యక్తికి మనం సాయం చేసేటువంటి గుణం ఉన్నప్పుడే మనం ఈ యొక్క సమాజాన్ని మనం ఉద్ధరించగలుగుతాము. ఒక ప్రజాప్రతినిధిగా కానీ, ఒక శ్రేయోభిలాషిగా కానీ, ఒక మానవతావాదిగా కానీ మనము నెగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనని మనం ఎప్పుడు విస్మరించకుండా ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా సూచన చేస్తూ ఈ యొక్క సందర్భంలో ఉద్యోగ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మా యొక్క ప్రజాప్రతినిధుల్ని, గతంలో పనిచేసిన వాళ్ళని, ప్రజెంట్ పనిచేసిన వాళ్ళందరినీ కూడా పిలిచి మరి మీ ఇక్కడ సన్మానం చేసి ఒక ప్రోత్సాహాన్ని, తర్వాత ఒక బాధ్యతను కూడా పెట్టి నెత్తి మీద పెట్టి ముందుకు పంపిస్తున్నారంటే వాళ్ళని కూడా పేరు పెట్టి అభినందిస్తూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేటువంటి మహాభాగ్యం కలిగించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ